ఈ మధ్యకాలంలో మా దగ్గరకు ఒకటి 3 ఇయర్స్ ఏజ్ స్నూపీ అనేది వచ్చిందండి. దానికి దగ్గర దగ్గర బయట వాళ్ళు ఒక 5-6 మంది 15 రోజుల దాకా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత మా దగ్గరకొచ్చింది. అది టోటల్‌గా కొలాప్స్ స్టేజ్‌లో వచ్చింది. మేము చెక్ చేసి చూడగా టోటల్‌గా బాడీ మొత్తం వైట్ అయింది. హాయ్! నేను మీ డాక్టర్ కృష్ణ నాయక్. వెల్కమ్ టు శ్రీ సాయి స్పెషాలిటీ పెట్ క్లినిక్. ఆ తెచ్చిన పప్పిని మేమేం చేశామంటే బ్లడ్ టెస్ట్ తర్వాత దానికి ఏవైతే చేయాలో టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత మాకు తెలిసిందేమంటే టోటల్ బ్లడ్ లాస్ ఉండింది. ఆ బ్లడ్ లాస్ ఉన్న దాన్ని మేమేం చేశామంటే ఓనర్‌ని పిలిచిన తర్వాత ఓనర్‌కు మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి ప్రాబ్లము? దానికి సొల్యూషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని బతికించుకోవాలి అంటే గనక బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఒక్కటే చేయాలి. అది కూడా టోటల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేస్తేనే అది బతుకుతుంది అని చెప్పేసి వాళ్ళని చెప్పిన తర్వాత వాళ్ళు అగ్రీ అయ్యారు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కోసమని మా దగ్గర ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ నుంచి బ్లడ్ తీసేసుకొని దీనికి ఎక్కించడం జరిగింది. దాదాపుగా 1.5 అవర్ తర్వాత ఈ పప్పి ఏదైతే ఉందో అది నార్మల్ స్టేజ్‌కి వచ్చింది. వచ్చేటప్పుడేమో ఎత్తుకొచ్చారు. వెళ్ళేటప్పుడేమో నడుచుకుంటా వెళ్ళింది. మా దగ్గర బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది. మీరు ఇన్ టైమ్‌లో గనక మీ పప్పీస్‌ని గాని, మీ పెట్స్‌ని తీసుకురాగలిగితే మేము బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసేసి అంటే బ్లడ్ ఎక్కిచ్చేసి వాటిని బతికిచ్చే ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ.